రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్న రేవంత్, భట్టి. రేపు గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కౌంటింగుకు సర్వం సిద్ధం. రేపు ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు. ఎన్నికల్లో ఓటు వేసిన 2,18,902 మంది ఓటర్లు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ 10 ఇంటర్ విద్యార్థులతో మంత్రి డోలా వీడియో కాన్ఫరెన్స్. పరీక్షల భయం పోగొట్టి ధైర్యం నింపేలా విద్యార్థులతో మాట్లాడిన మంత్రి. విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా రాయాలని పిలుపు. హైదరాబాద్ ఐఐటీలో ముగిసిన ఉపరాష్ట్రపతి పర్యటన. ప్రత్యేక హెలికాప్టర్లో శంషాబాద్కు బయలుదేరిన జగదీప్ ధన్కడ్. కఠినంగా మారిన ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్. 2 రోజుల్లో కేవలం 1 మీటర్ మాత్రమే తవ్వగలిగిన బృందం. టన్నెల్ పైభాగం నుంచి వస్తున్న ఊట నీటి కారణంగా సహాయక చర్యలకు ఆటంకం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో రైతుల ఆందోళన. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డీబీఎం 38 కెనాల్ కాలువ వద్ద రైతుల రాస్తారోకో. నీరందక చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు మధ్య ముదిరిన జల వివాదం. తుంగభద్ర దిగువ కాలువ నీటిని అనుమతి లేకుండా తరలింపునకు కర్ణాటక ఎత్తులు. ఎల్ఎల్సీ కాలువ నుంచి రిజర్వాయర్కు నీళ్లు మళ్లించేందుకు వచ్చిన అధికారులు. మోకా పోలీసులకు ఫిర్యాదు చేసి గట్టు తవ్వకం పనులు నిలిపివేయించిన ఏపీ అధికారులు. నర్సరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్ బాధితుల సమావేశం. జైల్లో ఉన్న చిట్ ఫండ్ యజమాని, కుటుంబ సభ్యులను విచారించాలని విజ్ఞప్తి. బినామీ పేర్లతో ఉన్న ఆస్తులను వెలికితీయాలని కోరిన బాధితులు. పసిపిల్లల్ని అమ్మే ముఠా నుంచి మరో బిడ్డను రెస్క్యూ చేసిన పోలీసులు. రాజమండ్రి సీతానగరం దగ్గర బిడ్డను అమ్మగా గుర్తించి చైల్డ్ లైన్కు అప్పగింత. ఇప్పటికే ఈ కేసులో బలగం సరోజిని సహా 3 అరెస్టు సమయంలో 3 బిడ్డల్ని కాపాడగా మరో బిడ్డ గుర్తింపు. గుజరాత్లో ప్రధాని మోడీ పర్యటన. సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు. ఉత్తరాఖండ్ మనా గ్రామంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. 8కి చేరిన మృతుల సంఖ్య. గల్లంతైన ఒకరి కోసం గాలింపు. కేరళ తిరువనంతపురంలో జోరు వాన. అకాల వర్షానికి సేద తీరిన జనం.